Good morning, my dear students who are preparing for the JAO 2021 ఎగ్జామినేషన్. మనం అడ్వాన్స్డ్ క్లాసులు స్టార్ట్ చేసాం. మీలో స్పందన చూడగలిగాను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను కంప్యూటర్ బేసిక్స్ కూడా నేను మీకు దీంట్లో యాడ్ చేశాను. కంప్యూటర్ బేసిక్స్ మీద కూడా ఎలాబొరేట్గా మీకు కంప్లీట్ దాంట్లో అన్ని రకాల నోటిఫికేషన్స్కి పనికొచ్చేటట్టుగా నేను కంప్యూటర్ బేసిక్స్ నేను క్లాసులు మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మొత్తం మల్టిపుల్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పుడు మల్టిపుల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఒక 2 చాప్టర్స్ అయిన తర్వాత మీకు మార్క్ టెస్టులు స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఒకటే దాని మీద క్వశ్చన్ కంటే 2 చాప్టర్ల మీద ఉంటే కొన్ని క్వశ్చన్లు మీకు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఆన్సర్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి మీరు కాస్త ఇంకొక రోజు ఓపిక పడితే మీకు మార్క్ టెస్టులు కూడా స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి అడ్వైజ్ చేయండి. తర్వాత పీడిఎఫ్లు మీకు యాప్లో దొరుకుతాయి. కాబట్టి ఏంటంటే నేను చేసిన ప్రతిదాన్ని పీడిఎఫ్లుగా అక్కడ దాంట్లో పెడుతున్నాను. కాబట్టి యూ కెన్ సీ దెమ్. సో ఈ రోజున మనం దాదాపు 110 ఎంసిక్యూలు తయారు చేశాను. దీంట్లో ఈ 110 ఎంసిక్యూల్లో మీరు అర్థం చేసుకోగలిగితే ఒక 2 క్లాసులతో ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు తర్వాత వేరే క్లాస్ స్టార్ట్ చేసి దాంట్లో కూడా ఎంసిక్యూలు అయిన తర్వాత మనం మార్క్ టెస్ట్కి వెళ్తే బాగుంటుందని ఆలోచన. కాబట్టి ఏంటంటే ప్రిపేర్ చేయాలనే సీరియస్నెస్ ఉన్న వాళ్ళందరూ కూడా యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ టు గెట్ అప్డేటెడ్. సో కమింగ్ టు ది సబ్జెక్ట్, multiple answers on trial balance. The basic purpose of preparing a trial balance is, what is the basic purpose of trial balance? Why we have to prepare the trial balance? Is it a necessary for an accountant to prepare a trial balance? అని ఇన్ని రకాలుగా మనం క్వశ్చన్ వేసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేటప్పటికి టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్. ఎప్పుడు కూడా దిస్ ఈజ్ నాట్ ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఎప్పుడైతే కంపల్సరీ కాదంటున్నామో అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అవడానికి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మీకు దొరికేదల్లా ఇన్కమ్ స్టేట్మెంట్ విచ్ కంటైన్స్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ అదర్ వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్. ఇది మీరు వెదర్ యువర్ ది రికార్డెడ్ అకౌంట్స్ ఆర్ కరెక్ట్లీ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్ అనేది దీనికోసం, ఆ పర్పస్ కోసం మనం టు నో ది అథమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. కాబట్టి ఇది చేస్తున్నాం. సో దిస్ విల్ నాట్ హెల్ప్ యూ టు ఫైండ్ అవుట్ ది బిజినెస్, టు సో ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. ఫైనాన్షియల్ పొజిషన్ ఓన్లీ బ్యాలెన్స్ షీట్ వాళ్ళకి తెలుస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్. టు క్యాల్కులేట్ నెట్ పర్చేజ్ ఆఫ్ ది బిజినెస్, అది కూడా కాదు. సో టు టెస్ట్ ది అథమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది లెడ్జర్, అంటే గణితపరమైన దోషాలు ఏమీ లేవు, ఐ డిడ్ మై డ్యూటీ కరెక్ట్లీ అని చెప్పడానికి బుక్ కీపర్ చేసి ప్రయోగం ఇది. కాబట్టి ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ టు టెస్ట్ అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది లెడ్జర్. సెకండ్ వన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ అగ్రీ ట్రయల్ బ్యాలెన్స్. దీంట్లో 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. 4 రకాల బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈచ్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్. 2 రికార్డ్ అయితేనే మీకు ట్రయల్ బ్యాలెన్స్ మీరు తయారు చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ఆఫ్ అకౌంటెన్సీలో ఒకదానికి మిస్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇట్ విల్ టేక్ బోత్. ఎందుకంటే మీరు జనరల్ ఎంట్రీస్లో కూడా 2 రాస్తేనే మీరు తీసుకున్న తప్ప దీంట్లో సగం వదిలిపెట్టేయడానికి ఛాన్స్ లేదు. కానీ మాన్యువల్ సిస్టంలో దెర్ ఈజ్ ఎవరీ ఛాన్స్ టు ఒమిట్ ఇట్ ఆర్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ వన్ పార్ట్. కానీ దీంట్లో లేదు. ది బుక్స్ ఆర్ అర్థమెటికల్లీ కరెక్ట్ అండ్ ది డెబిట్ అండ్ క్రెడిట్ కాలమ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ హ్యావ్ బీన్ కరెక్ట్లీ టోటల్డ్. ఇవన్నీ కూడా జరిగితే ఆల్ ది అబోవ్, అంటే అగ్రీ ట్రయల్ బ్యాలెన్స్లో ఇవన్నీ ఉంటాయని అర్థం. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ అకౌంటింగ్ సైకిల్. ఫస్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ అనాలిసిస్ చేస్తాం. అంటే బిజినెస్ పరమైన ట్రాన్సాక్షనా లేకపోతే ఓనర్ గారికి సంబంధించిందా? ఏ బిజినెస్ ఈజ్ సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్, లేదా ఓనర్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ బిజినెస్. ఇవన్నీ మనం చదువుకున్న సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్లో ఓనర్ ఇస్ డిఫరెంట్
ఫ్రమ్ బిజినెస్. సో ముందు ట్రాన్సాక్షన్ ఎనలైజ్ చేసి, దాని తర్వాత జర్నల్ చేసి, దాని తర్వాత లెడ్జర్ చేసి, దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. దిస్ ఈజ్ ద సీక్వెన్స్, రైట్ సీక్వెన్స్. కానీ పైన వాటిలో ముందు జర్నల్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత లెడ్జర్, అది సమస్య లేదు మీకు. తర్వాత పర్చేజ్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ సమస్య లేదు. సో మీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి ట్రాన్సాక్షన్ అనాలిసిస్, జర్నల్, లెడ్జర్ అండ్ ఫైనల్గా ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత ఫోర్త్ వన్, ఏ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ టేకింగ్ ఇంటూ అకౌంట్ ది ఎఫెక్ట్ ఆఫ్ అడ్జస్టింగ్ ఎంట్రీస్ ఈజ్ నోన్ యాజ్. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే ఒక బుక్ కీపర్ తయారు చేసేది మామూలు ట్రయల్ బ్యాలెన్స్. అతను చేసిన రికార్డెడ్ వర్క్ బ్యాలెన్సెస్ని చేసుకుంటాడు. ఆఫ్టర్ గెటింగ్ అగ్రీడ్ అండ్ గెటింగ్ అగ్రిమెంట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ప్రిపేర్డ్, the accountant, who is a person skilled to prepare the financial reports, will take and he will make some adjustments. Adjustments means accrued payments, accrued incomes, and the payables. All these things will be taken into account, and depreciation also will be calculated. Interest on capital will be calculated if it is a partnership firm, and everything will be adjusted. And the closing stock also will be adjusted. And everything will be adjusted and will keep ready to prepare the financial reports. కాబట్టి ఏంటంటే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత ఫిఫ్త్ వన్, 2 methods ఆఫ్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్సెస్. దీంట్లో ఏంటంటే బ్యాలెన్సింగ్ మెథడ్ అండ్ టోటలింగ్ మెథడ్. అంటే దీంట్లో ఫైనాన్షియల్ మెథడ్ అండ్ టోటల్ మెథడ్ అండ్ నార్మల్ మెథడ్, బ్యాలెన్స్ మెథడ్ అండ్ ఫైనాన్షియల్ మెథడ్ కాదు. బ్యాలెన్స్ మెథడ్ అంటే టోటల్ మెథడ్. కానీ బ్యాలెన్స్ మెథడే యూజువల్గా తీసుకుంటారు, టోటల్ మెథడ్ చేయరు. టోటల్ మెథడ్ చేయటం వల్ల అకౌంటెంట్కి తలకాయ నొప్పి ఏంటంటే మళ్ళీ అగైన్ హీ హాస్ టు మేక్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ లెడ్జర్. చిన్నదే మీ మామూలు ఎగ్జామినేషన్లో అయితే 15 బిట్లు ఉంటాయి. దీంట్లో అలా కాదు, 35-40 వేల ఎంట్రీస్ ఉంటాయి. దాన్ని అవన్నీ చేసుకోవాలంటే ఇట్ విల్ టేక్ మచ్ టైం. కాబట్టి ఏంటంటే బ్యాలెన్స్ మెథడ్ ఈజ్ యూజువల్లీ ఈజ్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ అన్ అకౌంటెంట్. తర్వాత సిక్స్త్, ఇన్ అడిషన్ టు అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ లెడ్జర్, ఎ ట్రయల్ బ్యాలెన్స్ ప్రొవైడ్స్ ఎ సమ్మరీ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ మేడ్ సిన్స్ ది ఎండ్ ఆఫ్ ది ప్రీవియస్ అకౌంటింగ్ పీరియడ్. ప్రీవియస్ అకౌంటింగ్ పీరియడ్ మీన్స్ అకౌంటింగ్ పీరియడ్ అని అర్థం అన్నారా. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటాము, ప్రీవియస్ ఇయర్ అంటాము, అకౌంటింగ్ ఏంటారు, బోత్ మీన్స్ ది సేమ్. దీంట్లో అర్థమెటికల్ యాక్యురసీ కాకుండా దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, టోటల్గా సమరీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ మేడ్ డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్. దీంట్లో ఏమి ఇచ్చాడు, ఏ సమరీ ఆఫ్ టోటల్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఇన్ ది బిజినెస్ డ్యూరింగ్ ది పీరియడ్, అది ఉండదు. అంటే అది ఉంటుంది కానీ ఆ విధమైన మనకి సమరీ ఇవ్వదు. అది ఏ సమరీ ఆఫ్ సేల్స్ మేడ్ డ్యూరింగ్ ది పీరియడ్, ఏ సమ్మరీ ఆఫ్ టోటల్ క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ కస్టమర్స్ డ్యూరింగ్ ది పీరియడ్. ఇవన్నీ కాకుండా టోటల్గా అన్ని లెడ్జర్స్, వెదర్ ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ నేచర్ ఆర్ రెవెన్యూ నేచర్, ఇట్ విల్ రిప్రజెంట్ ఎవ్రీథింగ్. తర్వాత సెవెంత్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ పాపులర్ మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ మెథడ్నే పాపులర్ మెథడ్ అంటాం, అంతే తప్పితే టోటల్ మెథడ్ కాదు. టోటల్ మెథడ్ ఉంటుంది కానీ టోటల్ మెథడ్ తీసుకోరు. తర్వాత టోటల్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, లైన్ మెథడ్ ఇవేమి కాదు. తర్వాత అండర్ ది బ్యాలెన్స్ మెథడ్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ బ్యాలెన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎన్ అకౌంటింగ్ పీరియడ్, ఆల్ ది క్లోజింగ్ బ్యాలెన్సెస్ విల్ బి టేకెన్. ఎండ్ ఆఫ్ ది బ్యాలెన్సెస్ కదా మీకు కావాల్సింది, అంతేగాని బిగినింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ లెడ్జర్ ఎక్కడ బిగినింగ్ బ్యాలెన్సెస్ ఎక్కడ ఉంటాయి? లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆర్ ది బిగినింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ దిస్ ఇయర్. కాబట్టి దాంతో మనకు పని లేదు. ఇంత పని చేసిన తర్వాత మళ్ళీ బిగినింగ్కి వెళ్తే లాస్ట్ ఇయర్ బ్యాలెన్సెస్ తీసుకున్నట్టు కదా. సో క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ లెడ్జర్స్ విల్ బి కన్సిడర్డ్ టు ప్రిపేర్ అ ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత టోటల్ బిగినింగ్ అండ్ ఎండింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ లెడ్జర్. బిగినింగ్ బ్యాలెన్సెస్ సంబంధం లేదు, ఎందుకంటే బిగినింగ్ బ్యాలెన్సెస్ తర్వాత ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ పెడితే ఇట్ మే బికమ్ జీరో ఇన్ సమ్ కేసెస్, కాబట్టి అది కాదు. డిఫరెన్స్ ఆఫ్ బిగినింగ్ అండ్ ఎండింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్, అది కూడా కాదు. సో క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అనేది కరెక్ట్. నైన్త్ వన్, అండర్ టోటల్ మెథడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్, టోటల్ అమౌంట్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. అంటే అటు డెబిట్ సైడ్ టోటల్, ఇటు క్రెడిట్ సైడ్ టోటల్ కూడా మనం తీసుకోవాలి. డిఫరెన్స్ అమౌంట్ కాలమ్స్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ కాదు, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ కాదు, క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ లెడ్జర్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ఏ టోటల్ మెథడ్ అయితే ఇది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎర్రర్స్ ఇన్ ది జర్నల్ ఎంట్రీ విల్ నాట్ బి డిటెక్టెడ్ బై ట్రయల్ బ్యాలెన్స్. ఏ తప్పుల్ని అది పట్టుకోదు.
బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ పార్ట్స్ ఆర్ ఓవర్ స్టేటెడ్ బై ది సేమ్ అమౌంట్. అంటే రెండు అటు అటు డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ ఓవర్ స్టేట్ అయితే ఆ రెండు మీకు ఎక్కడా కూడా తప్పు దొరకదు, అగ్రి అయిపోతాయి. డెబిట్ పార్ట్ ఈజ్ ఓవర్ స్టేటెడ్ బట్ క్రెడిట్ పార్ట్ ఈజ్ కరెక్ట్లీ రికార్డెడ్, డెబిట్ పార్ట్ ఈజ్ కరెక్ట్లీ రికార్డెడ్ బట్ క్రెడిట్ పార్ట్ ఈజ్ ఓవర్ స్టేటెడ్, డెబిట్ పార్ట్ ఈజ్ కరెక్ట్లీ రికార్డెడ్ బట్ క్రెడిట్ పార్ట్ ఈజ్ అండర్ స్టేటెడ్. ఈ ఏమి కాదు, రెండు సమానమైన ఇదిగా ఉండాలి అన్నారా. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ది క్రెడిట్ కాలమ్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్. దీంట్లో పర్చేజ్ ఉంది, రెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంది, ఫర్నిచర్ ఉంది. ఇవన్నీ అవుట్ఫ్లో ఆఫ్ మనీ. పర్చేజ్ వల్ల అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది, రెంట్ ఎక్స్పెన్సెస్ అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది, ఫర్నిచర్ అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది, సేల్స్ ఇన్ఫ్లో ఆఫ్ మనీ. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆల్ ది అవుట్ఫ్లోస్ హ్యావ్ డెబిట్ నేచర్డ్ బ్యాలెన్సెస్ అండ్ ఆల్ ది ఇన్ఫ్లోస్ విల్ క్రెడిట్ నేచర్ బ్యాలెన్స్. బాగా బ్లైండ్ గుర్తు, మీకు బ్లైండ్ రూల్ ఏంటంటే ఆల్ ది అవుట్ఫ్లోస్ విల్ బి డెబిటెడ్ అండ్ ఆల్ ది ఇన్ఫ్లోస్ విల్ బి క్రెడిటెడ్. తర్వాత 12th, which of the following will be placed in debit column of the trial balance? Capital, accounts payable, salaries payable, ఇవన్నీ కూడా లయబిలిటీస్. ఆల్ ది లయబిలిటీస్ విల్ హ్యావ్ క్రెడిట్ బ్యాలెన్స్. సో ఇక్కడ ఏమీ కాదు అంటే which of the following will be placed in the debit column అంటే ఎక్కడా కూడా దీంట్లో డెబిట్గా ప్లేస్ చేయాల్సింది ఏం లేదు. ఇవన్నీ కూడా క్రెడిట్కి సంబంధించిన ఏంటంటే ఆల్ ది లయబిలిటీస్, ఆల్ ది క్యాపిటల్, ఆల్ ది ఇన్కమ్స్ విల్ హ్యావ్ క్రెడిట్ న్యాచురల్ బ్యాలెన్సెస్ అన్నారా. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ ప్రిపేర్ టు చెక్ యాక్యురసీ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్ బ్యాలెన్సెస్. అంతే కదా, 4లోంచి 2 ఇస్తే 2 కావాలి తప్పితే 6 కాకూడదు, 5 కాకూడదు, 3 కాకూడదు. సో లెడ్జర్ అకౌంట్ బ్యాలెన్సెస్ యాక్యురసీ కోసమే ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం మనం. తర్వాత ఇఫ్ ఎ ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీట్లీ omitted ఫ్రమ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ విల్ ఇట్ ఎఫెక్ట్ ది అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్? నో. ఇఫ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీట్లీ omitted విత్, ఇప్పుడు రికార్డెడ్ ఐటమ్స్లో తప్పులు పట్టుకుంటుంది తప్ప అన్రికార్డెడ్ ఐటమ్స్లో తప్పులు పట్టుకునే సమస్య లేదు కదా. సో ఇట్ ఈస్ విల్ ఇట్ ఎఫెక్ట్ ది అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్? ఏ విధమైన ప్రభావం దీంట్లో చూపించదని మనం చెప్పగలుగుతాం. తర్వాత లెడ్జర్ అకౌంట్స్ ఈజ్ ది కామన్ బేస్ ఫర్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్. జర్నల్ కాదు, ఇంకోటి కాదు. అంటే లెడ్జర్ మీద బేస్ అయ్యి, లెడ్జర్ యొక్క బ్యాలెన్సెస్ మీద బేస్ అయ్యే మీరు ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తారు. కాబట్టి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఏ ట్రయల్ బ్యాలెన్స్? ఇట్ లిస్ట్ డౌన్ ది బ్యాలెన్సెస్ ఆఫ్ అకౌంట్స్. అన్ని బ్యాలెన్సెస్ వెదర్ ఇట్ ఈస్ క్యాపిటల్ నేచర్ ఆర్ రెవెన్యూ నేచర్, ఆల్ ది బ్యాలెన్సెస్ విల్ బి లిస్టెడ్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్. ఇదే ఏ సైడ్ ఆ సైడ్ వేసుకుంటాం, అది వేరే కదా. సో ఇక్కడ ఇట్ లిస్ట్ డౌన్ ది బ్యాలెన్సెస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్ సైకిల్. ఇవన్నీ ఏమి కాదు అన్నారా. సో ఇట్ లిస్ట్ డౌన్ ది బ్యాలెన్సెస్ ఆఫ్ అకౌంట్స్. తర్వాత డెబిట్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ ఎ ట్రయల్ బ్యాలెన్స్ ఇండికేట్స్ దట్ మ్యాథమెటికల్లీ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ అన్నారా. ఇప్పుడు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్. ఇక్కడ మనం ఇక్కడ ఒక ప్లస్ పెట్టేస్తే సరిపోద్ది. క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్. అంటే మ్యాథమెటికల్గా అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం ఏంటి, ఆల్ ది అసెట్స్ మస్ట్ బి ఈక్వల్ టు క్యాపిటల్ అండ్ లయబిలిటీస్, ఆర్ లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్. అది అంటే మీకు డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అయినాయి అంటే ఏం ఇండికేషన్ ఉంటుంది మనకి? ఈ విధంగా మ్యాథమెటికల్లీ డిస్ప్రూవ్డ్ అని డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్స్లో ఉండదు అదే. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ కామన్లీ ప్రిపేర్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎన్ అకౌంటింగ్ పీరియడ్. జనరల్గా ఏంటంటే మీరు మీ ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కరెక్ట్ చేసుకోవాలి, యాక్యురసీ చూసుకోవాలంటే ఎప్పుడైనా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్ మంత్ కూడా చేసుకోవచ్చు, కానీ ఆ ఓపిక ఉండదు. కానీ ఎప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ ప్రిపేరింగ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తాము అట్ ది ఎండ్ ఆఫ్ ఎన్ ఇయర్. కాబట్టి ఇయర్లీ వన్సే మనం అది చేసుకుంటా పోతాం. సో at the end of accounting period అని పెట్టుకోండి. తర్వాత 19th, which of the following will affect the agreement of trial balance? అంటే ఎటువంటివి ప్రభావితం చూపిస్తాయి? అగ్రిమెంట్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాకుండా ఎటువంటి ప్రభావం ఉంటే అగ్రిమెంట్ టాలీ కాదు అంటే పార్షియల్ ఒమిషన్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్. అంటే డెబిట్ క్రెడిట్ ఉంటుంది, ఒక డెబిట్ ఎంట్రీ వేసి క్రెడిట్ మర్చిపోయాం అనుకోండి, ఆటోమేటిక్గా అటు మీకు
ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ వేయింగ్ మిషన్ కదా, వేయింగ్ మిషన్లో సరితూగదు కాబట్టి అదే పార్షియల్ ఒమిషన్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్. తర్వాత ఇఫ్ డెబిట్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ బ్యాలెన్సెస్, ట్రయల్ బ్యాలెన్స్ ఓన్లీ షోస్ ఆర్ చెక్ at the arithmetical accuracy and it does not indicate that no errors were made during the recording and posting. ఇప్పుడు రెండు సమానమైనంత మాత్రాన ఎర్రర్స్ ఏమీ లేవు అని చెప్పడానికి మాత్రం లేదు. ఎటువంటి చాలా ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ ఏంటో కూడా నిన్న మొన్న ప్రస్తావించుకున్నాం. మళ్ళీ మీకు దీంట్లో కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఓన్లీ షోస్ or check the arithmetical accuracy and it does not indicate that no errors were made during the recording and posting అనేది ఇది. Which of the following account with the normal balance is shown at the debit side of the trial balance? నార్మల్ బ్యాలెన్స్ నేను చెప్తాను కదండి, అవుట్ఫ్లో ఆఫ్ మనీ ఆర్ అసెట్. అసెట్లో ఎప్పుడు కూడా అసెట్స్ ఆర్ ఆల్వేజ్ హ్యావింగ్ డెబిట్ బ్యాలెన్సెస్, ఎక్స్పెన్సెస్ ఆర్ ఆల్వేజ్ హ్యావింగ్ డెబిట్ బ్యాలెన్స్. ఇక్కడ రెంట్ ఇన్కమ్ ఇది ఇన్ఫ్లో, క్రెడిటర్స్ అకౌంట్ ఇన్ఫ్లో, అన్ఎర్న్డ్ ఇన్కమ్ అకౌంట్ ఇన్ఫ్లో, క్యాష్ అకౌంట్ ఈజ్ ఏ డెబిట్ బ్యాలెన్స్. అన్నారా, క్యాష్ అకౌంట్ అనేది అసెట్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంట్ విత్ నార్మల్ బ్యాలెన్స్ ఈజ్ షోన్ ఇన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్. నార్మల్ అకౌంట్ ఏంటంటే లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్ అండ్ లయబిలిటీస్ ఆర్ ది న్యాచురల్ బ్యాలెన్సెస్ ఆఫ్ క్రెడిట్. ఇక్కడ ఏముంది, క్యాష్ అకౌంట్ అసెట్ కాబట్టి డెబిట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అసెట్ కాబట్టి డెబిట్ ఉంటుంది, ఎక్విప్మెంట్ అసెట్ కాబట్టి డెబిట్ ఉంటుంది. కానీ అక్రూడ్ ఎక్స్పెన్సెస్ అంటే తర్వాత సర్వీసెస్ రిసీవ్డ్ బట్ నాట్ పెయిడ్. అక్రూడ్ అంటే ఛార్జ్డ్ బట్ నాట్ పెయిడ్ అని అర్థం. ఛార్జ్డ్, అక్రూడ్ అంటే రాసుకోండి కావాలంటే, అక్రూడ్ అంటే ఛార్జ్డ్ బట్ నాట్ పెయిడ్, ఎక్స్పెన్సెస్ వర్ మేడ్ బట్ నాట్ పెయిడ్ అని అర్థం. విన్నారా, అది అంటే శాలరీస్ అంటే సర్వీస్ రిసీవ్డ్ బట్ ద పెయిడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్. సో అక్రూడ్ ఎక్స్పెన్సెస్ మీన్స్ చార్జ్డ్ బట్ నాట్ పెయిడ్. తర్వాత ది టైప్ ఆఫ్ అకౌంట్ విత్ ఏ నార్మల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈస్ ఎన్ అసెట్ కాదు, ఎన్ ఎక్స్పెన్స్ కాదు, డ్రాయింగ్ కాదు. ఇవన్నీ కూడా అవుట్ గోయింగ్ అసెట్, ఎక్స్పెన్స్ అండ్ డ్రాయింగ్. రెవెన్యూ అనేది క్రెడిట్ బ్యాలెన్స్. అన్నారా, ఇన్కమ్, రెవెన్యూ అంటే ఇన్కమే కదా. తర్వాత విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంట్స్ వుడ్ యూజువల్లీ హ్యావ్ ఏ డెబిట్ బ్యాలెన్స్. అన్నారా, డెబిట్ బ్యాలెన్స్లో ఏది ఉంటుంది, దీంట్లో అకౌంట్స్ పేయబుల్ ఇస్ ఏ లయబిలిటీ, బోనస్ ఈక్విటీ ఇస్ ఏ లయబిలిటీ, బ్యాంక్ లోన్ ఇస్ ఏ లయబిలిటీ. కాబట్టి ఇవేమీ కూడా ఇవన్నీ క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటాయి, ఇవి క్యాష్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్తున్నప్పుడు మీరు ఏది ఆపోజిట్ ఉంది కదా, ఇప్పుడు అకౌంట్స్ పేయబుల్, బోనస్ ఈక్విటీ, బ్యాంక్ లోన్ ఒక చిన్న నోట్స్ పెట్టుకుని, అంటే క్రెడిట్ సైడ్ ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ గురించి అంటున్నాను క్వశ్చన్. దీంట్లో క్రెడిట్ విచ్ ఈజ్ హ్యావింగ్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఈ మూడు రాసుకోవచ్చు. మీకు ఎంత ఉపకరిస్తుందంటే నేను చెప్పేది దానికంటే డబుల్ త్రిబుల్ మీరు ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బాగా మీకు పీడిఎఫ్లు దాంట్లో దొరుకుతాయి, ఏది మీకు యాప్లో దొరుకుతాయి. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీరు దాంట్లో ఇక్కడ అయినవచ్చు, అక్కడ అయినవచ్చు. పీడిఎఫ్లు మాత్రం పీడిఎఫ్ల కోసం అక్కడికి వెళ్ళచ్చు. అన్నారా. సో కాబట్టి ఏంటంటే అది మాత్రం మీరు ప్రిపేర్ చేసుకోండి. తర్వాత విచ్ అకౌంట్ హ్యాస్ యూజువల్లీ డెబిట్ బ్యాలెన్స్. ఓనర్స్ ఈక్విటీ ఇస్ ఎ లయబిలిటీ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. పర్చేజ్ రిటర్న్స్ మీకు క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓన్లీ పర్చేజ్ మాత్రమే మీకు ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అన్నారా. అది తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ షోస్ ఈక్వల్ టోటల్స్ ఫర్ బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ కాలమ్స్. షోస్ దట్ ద అర్థమెటికల్ ఈజ్ కరెక్ట్ బట్ ఎర్రర్స్ మే స్టిల్ ప్రజెంట్ ఇన్ ది బుక్ కీపింగ్ సిస్టమ్. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నంత మాత్రాన అర్థమెటికల్ ఈక్వేషన్ ఉంటుంది ఇక్కడ. బట్ ఎర్రర్స్ మే స్టిల్ ప్రజెంట్ ఇన్ ది బుక్ కీపింగ్ సిస్టమ్. అది చెప్తాను కదా, ఒమిషన్, కమిషన్, ప్రిన్సిపల్ ఎర్రర్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అంటే ఇది కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. ఎందుకంటే టాలీ అయినంత మాత్రాన కంక్లూజివ్ ప్రూఫ్ కాదనేది మాత్రం మీరు బాగా అర్థం చేసుకోవాలి. అన్నారా. సో షోస్ దట్ అర్థమెటిక్ ఈజ్ కరెక్ట్ బట్ ఎర్రర్స్ మే స్టిల్ బి ప్రజెంట్ ఇన్ ది బుక్ కీపింగ్ సిస్టమ్. తర్వాత 27 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంట్స్ నార్మల్లీ హ్యాస్ క్రెడిట్ బ్యాలెన్స్. వేజెస్ అవుట్ స్టాండింగ్ అంటే లయబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మోటార్ వెహికల్స్ ఫిక్స్డ్ అసెట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ప్రీపెయిడ్ రెంట్ మీకు అసెట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. రిటర్న్స్ ఇన్వాయిడ్స్
కూడా డెబిట్ బ్యాలెన్సే ఉంటుంది. రిటర్న్స్ ఇన్వాయిడ్స్ అంటే ఏంటి? సేల్స్ రిటర్న్. సేల్స్ ఎప్పుడు క్రెడిట్ ఉంటుంది, దాని ఆపోజిట్లో డెబిట్ ఉంటుంది. ఇవి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన సిస్టమ్. మీ అంతా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అది నిజమైన ఎడ్యుకేషన్ అవుతుంది, నిజంగా మీకు మైండ్లో ఉండిపోద్ది. అంతే తప్ప ఒకవేళ చెప్పింది నేను చెప్పినా ఇంకొకటి చెప్పినా చదవటం వల్ల వచ్చేది ఏమి లేదు. దీంట్లో ఆపోజిట్ ఒకటి డెబిట్ అయినప్పుడు మిగతా అన్నీ ఆపోజిటే కదా, ఆటోమేటిక్గా మీకు డెబిట్ అనేది తెలిసిపోద్ది కదా, అది రాసుకోవాలి, అలవాటు పడండి అట్లా. తర్వాత 28, వై డస్ ఏ బిజినెస్ ప్రిపేర్ ఏ ట్రయల్ బ్యాలెన్స్? టు చెక్ ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది లెడ్జర్స్ మాత్రమే. ఎర్రర్స్ లేకుండా ఉందా లేదనేది ప్రూవ్ చేసుకోవడం కోసమే ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం. కాబట్టి వేరే ఆలోచనలు ఏదో దీంట్లో లేదు. అక్కడ పర్పస్ అప్పుడు రాసాం ఫస్ట్ దాంట్లో వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ అని రాసినాం, అది ఇది ఒకటే మీకు విన్నారా. తర్వాత 29th, ఈజ్ ఇట్ ట్రూ దట్ ది ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ షుడ్ అగ్రీ? ఎస్, ఇట్ షుడ్ ఆల్వేస్ బి అగ్రీడ్. బ్యాలెన్సెస్ రెండు ఎప్పుడు ఈక్వల్ కావాలి అన్నారా. 30th ఏంటి? అహ్మద్ గివ్స్ ఏ క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ 400 టు ఏ కస్టమర్. ద డిస్కౌంట్ ఈస్ క్రియేటెడ్ టు ది డిస్కౌంట్స్ అలౌడ్ అకౌంట్. ఇప్పుడు డిస్కౌంట్ అహ్మద్ గివ్స్ ఏ క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ టు ఏ కస్టమర్ అంటే మనకి క్యాష్ డిస్కౌంట్ ఏమైంది? ఇట్ ఈస్ ఏ లాస్, ఇట్ హ్యాస్ టు బి డెబిటెడ్ అన్నారా. ది డిస్కౌంట్ ఈస్ క్రియేటెడ్ టు ది డిస్కౌంట్స్ అలౌడ్ అకౌంట్. డిస్కౌంట్ క్రెడిట్ ఎట్లా అవుతుంది? డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ ఏ డెబిట్ నేచర్డ్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఈజ్ ఏ క్రెడిట్ నేచర్డ్ అకౌంట్. దీంట్లో క్రెడిట్ చేయకూడదు కదా, డెబిట్ కావాలి కానీ క్రెడిట్ చేశాడు. ది ఎఫెక్ట్ ఆర్ రివార్డింగ్ ది డిస్కౌంట్ ఇన్ దిస్ వే ఈజ్ దట్ ప్రాఫిట్ విల్ బి ఓవర్ స్టేటెడ్ బై 800. ఎక్కువగా మీకు చూపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఏమవుతుందంటే మీకు ఆపోజిట్ డైరెక్షన్లో డబుల్ ది డిఫరెన్స్ ఉంటుంది. అంటే 400 బదులు 800 అంటే 400 ఇటు పడాల్సింది ఇటు ఎగిరిపోయింది, అంటే అటు పడ్డంది అంటే ఈ ఎగిరిపోయింది ఆ రెండు కలిపితే మీకు డబుల్ అమౌంట్ అవుతుంది. సో బై దిస్ ఐఎమ్ మేకింగ్ ఎన్ ఎండ్ టు దిస్ ఫస్ట్ క్లాస్, దట్ ఈస్ నియర్లీ 30 MCQs were explained. From the next class again the other things will be explained. So please be concentrate, do download the app to see the PDF there, and you yourself try to prepare more and more MCQs basing on the క్వశ్చన్. దానివల్ల ఏంటంటే మీకు డబుల్ త్రిబుల్ అవుతుంది, మెమరీలో ఉండిపోద్ది, ఒక విధంగా రివిజన్ చేసినట్టు అయిపోద్ది. కాబట్టి మీరు ఆ పని చేస్తారని నేను నమ్ముకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ అండ్ ఐఎమ్ ఫినిషింగ్ అప్ దిస్ వీడియో సెషన్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.